సంపంగి నూనె సీమ సిగ్నేచరు. ఒరే అప్పగా, పాప పెళ్లి దగ్గర పడింది కదా, మన బంధువులకి ఇంకా చాలా మందికి చెప్పి రావాలా. పోదాం పద. అట్నే అన్నా, ఏందమ్మే? నీతో మాట చెప్పాలనుకుంటున్నానన్నా. ఏందమ్మే మాట? నా మనసులో ఉన్న మాట. రేపెటు చారులతకి పెళ్లి చేస్తా అండావు కదా. అవును. అదే పందిట్లో రేపు నా పెళ్లి కూడా చేసే అన్నా. అనుకున్నా ఈవిడ నోటి ఇట్లాంటి డైలాగ్ వస్తాది అని. భోజనం ఖర్చులు కలిసి వస్తాయి. ఈవిడేంటి బాబాయ్, మనం శివారెడ్డికి ట్విస్ట్ ఇద్దాం అనుకుంటే ఆవిడ మనకు షాక్ ఇచ్చింది. నీకు పెళ్ళేందమ్మి? ఆడపిల్ల పైటేసినాక పెళ్లి చెయ్యాలి కదన్నా. కానీ నువ్వు పైటేసి 3 పుష్కరాలు దాటిపోయింది కదమ్మే. అంటే మీ చెల్లెలు గారికి ఎన్నాళ్ళకి కళ్యాణ గడియలు వచ్చినాయి అన్నమాట. అవేవో గడియలు వచ్చాయట కళ్యాణానికి. ఇంకెందుకు లేటు, లాగించేయండి మరి. ఏందయ్యా లాగించుకొచ్చేదే? బండి చాలా గడియలు వస్తే సరిపోతుందా? పెళ్లి కూడా కావాలి కదా, యాడ్ నుంచి తీసుకురావాలి. ఇప్పుడు అయ్యగారు, మీకు శ్రమ లేకుండా అమ్మగారే ఏర్పాట్లు అవి చేసుకుని ఉండారు. అవునన్నా, పెళ్లి కొడుకుని నేను ఆల్రెడీ ఫిక్స్ చేసుకుని ఉండాను. ఎవరమ్మా దరిద్రుడు? చిచి, ఎవరా కుర్రాడు? నువ్వు అట్ట సిగ్గుపడకమ్మి, ఆడియన్స్ భయపడతారు. ఇంతకీ ఎవరతను? మనోడేనా? చేమోడేనా? తోడగొట్టగలిగినోడేనా? కత్తి పట్టగలిగినోడేనా? ఏమండి శివారెడ్డి గారు, ముదిరిపోయిన ఆవిడ్ని గెలుచుకున్నాడు, అది చాలా చెప్పండి. అవును. ఇంతకీ ఎవరమ్మి అతను? పిలిపించో. ఈయనే ఉండాడు, అదిగో. సార్, ఈయన మన జెండే సార్లో ఉన్నాడేంటి సార్? లాలు లూలులే కాదు, మన జెండే సరే. అంటే ఈయన ఈవిడ